బ్రో, యావరేజ్, పెద్ద ఏం లేదు. స్వాగ్ మామూలు స్వాగ్ కాదన్నా, గూప్స్ బంప్స్ వచ్చేసినాయి. స్వాగ్ సినిమా శ్రీవిష్ణు గారికి నేషనల్ అవార్డు వచ్చిందండి సినిమా ఈ సినిమాతో. స్క్రీన్ ప్లే బిట్ కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ బాగుంది సినిమా, బాగుంది. ఎలా అనిపించింది స్వాగ్ సినిమా? అన్న స్వాగ్ సినిమా చూసినామన్నా, నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేసింది అన్న. హీరోయిన్ మాత్రం కొత్త ఆర్టిస్ట్ చేసిరు, చాలా బాగున్నారు. అంటే ఏం చేసిరు అన్న, నిజంగా హీరోయిన్ కూడా అసలు ఇంతవరకు మనం చూడలేము. అసలు ఈ హీరోయిన్కి మాత్రం ఈ సినిమా నుంచి చాలా మంది ఫ్యాన్స్ అవుతారన్న. చాలా గెటప్ చేశాడు కదా, ఎలా చేశాడు? ఓలో హీరో శ్రీ విష్ణు అంటే మనం ఒక ఛానల్ తర్వాత మనం కొత్తగా ఒక డిఫరెంట్గా చూసినామని, అండ్ ఇంతవరకు మనం ఆ గెటప్ చూడలేము. ఒక డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ముందుగా చెప్పండి, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అసలు మనం ఊహించుకోదారు ఏంది ఈ సీన్స్ ఇలా వచ్చినాయి, ఈ ఫైట్స్ అంటే ఒక్కొక్క రొమాన్స్ సీన్స్ కానీ, ఒక ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ ప్రతిదీ మనం చూసినా కూడా కామెడీ మాత్రం అబ్బా ఏం చేసిరన్నా. కామెడీ మాత్రం అసలు నవ్వుకొని చచ్చిపోవాలి, థియేటర్లో మాత్రం నవ్వినా చచ్చిపోవాలి, అంత బాగుందన్న కామెడీ మాత్రం. ఈ సినిమా వచ్చిన ఫ్రైడే ఇద్దరు గెలవాలన్న. మనం మొగ చేతనని చెప్పొచ్చు, ఆడచేత అనొచ్చు. ఇద్దరు ఈక్వల్ ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇద్దరికి సమానం ఉంటేనే బాగుంటుంది. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, సేమ్ ఉంటేనే ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతుంది నా ఒపీనియన్. అదే చెప్తున్నా, సూపర్. బ్రో ఎలా అనిపించింది స్వాగ్ సినిమా? అన్నా స్వాగ్ మామూలు స్వాగ్ కాదన్నా, గూప్స్ బంప్స్ వచ్చేసినాయి. నిజంగా చెప్తున్నా, రేపటి నుంచి థియేటర్లో టికెట్లు దొరకవు, అంత బాగుంది స్వాగ్. ఇంకో అది ఏమవుతుంది తెలుసా, అది వస్తుంది నాకు షివర్ వచ్చేస్తుంది సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత. అంత బాగుంది స్వాగ్ సినిమా. ఇంత మంచి సినిమా శ్రీ విష్ణు గారు, రీతు వర్మ గారి యాక్టింగ్ అయితే దేవుడా దండం పోయా, నిజంగా ఆ రీతు వర్మ గారి యాక్టింగ్ ఇన్ని సినిమాల్లో చూసిన ఒక ఎత్తు. వచ్చింది కదా, ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్ అయినాయి కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేశారు అన్న రీతు వర్మ గారు. నిజంగా ఎంత కంబ్యాక్ అంటే కంబ్యాక్. స్వాగ్లా ఉంది భయ్య, తొడగొట్టి చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ అని చెప్పి అన్న. కామెడీ అవును, అడల్ట్ అన్న, కొంచెం రొమాన్స్ ఉంటుంది సినిమాలో, జర కొంచెం నవ్వుకోవచ్చు, మంచి జర కొంచెం అది ఉంటుంది, జర కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అన్న. మనం యూత్లో చూడాల్సిన సినిమాలు ఇలాగే ఉంటాయి. స్వాగ్ అంటే స్వాగ్లోనే ఉంటుంది. మంచి సినిమా ఇది, కొంచెం మంచి సినిమా, చిన్న సినిమా అని కాదు, బ్లాక్ బస్టర్ సినిమా. ఇంతకుముందు కూడా మొన్న సినిమా వచ్చింది, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది శ్రీ విష్ణు అన్న గారిది. ఈ సినిమా ఇంకా బాగుందన్న, 100 crores పక్కా అన్న సినిమాకి. నిజంగా 100 crores ఇప్పటివరకు రాలేదు శ్రీ విష్ణు అన్న గారికి. ఈ సినిమాతో వచ్చేస్తుంది. స్వాగ్ అంటే బాప్కా స్వాగ్ అని చెప్పి శ్రీ విష్ణు గారికి తలెత్తి కాలర్ ఎగిరేసుకునే సినిమా అన్న స్వాగ్ సినిమా. శ్రీవిష్ణు గారికి నేషనల్ అవార్డు వచ్చిందండి ఈ సినిమాతో. ట్రాన్స్జెండర్గా ఆయన చేశారు పెర్ఫార్మెన్స్ పీక్స్. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్న ఊహించలేదు అసలు. ఇందులో 5 క్యారెక్టర్లు చేశారండి, అవలేలాగా చేసేసాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఈ సినిమాతో శ్రీ విష్ణు గారికి నేషనల్ అవార్డు పక్కా. చాలా బాగుంది సినిమా. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయంటే, అంటే ఆయన ఒకటే క్యారెక్టర్స్ చేశారు కదా, మరి మిగతా వాళ్ళు కమెడియన్స్ కానీ, రీతు వర్మ గారు కానీ అండ్ మీరా జాస్మిన్ కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు వాళ్ళు. ఓకే, మెయిన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్జెండర్గా చేశారండి ఈ శ్రీ విష్ణు గారు. అసలు అదైతే అసలు మామూలుగా లేదు. స్త్రీ పురుషులు అని వేరువేరుగా చూడొద్దు, అందరూ సమానంగా చూడాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. సినిమా కంటెంట్ బాగుందండి. అక్కడక్కడ కొన్ని జోక్స్ చేశారు కానీ అవి అంత ఏమి ఇబ్బంది పెట్టవు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు సినిమా. ఈ దసరాకి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు శ్రీ విష్ణు గారు. కృష్ణ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా బాగా చూపించారు. కొంచెం స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది. హసిత్ గోలీ మేడ్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్ అంతా బాగుంది. మెయిన్ శ్రీ విష్ణు అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, స్టాండ్ అవుట్ అయిపోద్ది యాక్షన్ అయితే. అంటే మీరా జాస్మిన్ ఉన్నారు, రీతు వర్మ, చాలా మంది ఉన్నారు కదా, అందరూ బాగా చేశారు కానీ అందరినీ డామినేట్ చేసే యాక్టింగ్ అయితే శ్రీ విష్ణు చేశాడు. అదే స్క్రీన్ ప్లే బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది సినిమా, బాగుంది. లేదు అస్సలు అడల్ట్ కంటెంట్ అస్సలు ఏం లేదు, క్లీన్. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థం అవుద్ది సినిమా. కొంచెం జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా, జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా ఉంది. ట్రాన్స్జెండర్స్ కూడా మేల్ ఫీమేల్తో పాటు ఈక్వల్ అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు సినిమాలో. మంచి సబ్జెక్టే, చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది బ్రో సినిమా మాత్రం. నిజంగా మీరు చూసారా మీరు అందరూ? డెఫినెట్గా చూడాలి. మీరు అయిపోయిన వెంటనే డెఫినెట్గా చూడాల్సిన సినిమా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దాం. చాలా బాగుంది సినిమా. లైక్ మీకు రిలీజ్ ఈవెంట్లో శ్రీ విష్ణు గారు చెప్పారు కొన్ని సీన్లు మీరు ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని చెప్పి. క్రేజీ బ్రో, చాలా బాగుంది. డెఫినెట్గా కంటతడి పెట్టుకుంటారు. షూర్, ఎక్సెప్షనల్ మూవీ. అందరూ చూడాలి, మీరు డెఫినెట్ చూడాలి, ఎవరు మిస్ చేయకూడదు. మీరు చూసి మీరు నలుగురు చెప్పాలి. హోమ్ బింబుస్ లాగా చాలా లేట్గా అందుకునే మూవీ అంటే తొందరగానే అంటే తెలుస్తా హిట్ అనే టాక్ ఏమైనా వస్తుందా మూవీకి? లేదు బ్రో, మనకి చూడగానే నచ్చేస్తుంది, అందుకుంటుంది.
ఫస్ట్ నుంచి ఏంటి అంటే యాక్చువల్లీ ఉన్న క్యాస్ట్లే ఎక్కువ మంది ఉంటారు అనమాట. అంటే రితువర్మ గారు 2-3 రోల్స్ ఉంటాయి, విష్ణు గారు 4-5 రోల్స్ ఉంటాయి, టీజర్లో టెరర్లో చూడడానికి ఒక 2-3 గెటప్లు ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హసీద్ గోలీకి అయితే హ్యూజ్ రెస్పెక్ట్. అసలు ఎక్సెప్షనల్ రైటింగ్, అంటే చాలా కాంప్లెక్స్ ఉన్న కథ అనమాట. అంటే చాలా లేయర్స్ ఉంటాయి. అంటే ఒక నరేషన్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అలాంటిది మీకు 2 hours ఇంత టైంలో అది కూర్చోవడం, కరెక్ట్గా తీయడం అనేది మాత్రం ఎక్సెప్షనల్. హ్యూజ్ రెస్పెక్ట్ టు హసిత్ గోలీ. ఈ కథ ఓకే చేసినందుకు శ్రీ విష్ణు గారికి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సార్, సూపర్ సార్. ఇలాంటి సినిమాలు చేయండి, డెఫినెట్గా మొత్తం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయండి. చూడండి, మీరు అందరూ చూడాలి సినిమా. చూసి మీరు నలుగురు చెప్పాలి, ఓకేనా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో, చాలా బాగా రాసుకున్నారు. నాకు అసలు ఈ అటెంప్ట్ తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే నాకు యాక్టర్ల కంటే మెయిన్ డైరెక్టర్ బాగా నచ్చాడండి ఇట్లాంటి స్టోరీ తీసుకురావడంతో. అండ్ యాక్టర్లు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఏమో కాదు. నాకు శ్రీ విష్ణు గారి పైన హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల. అండ్ శ్రీ విష్ణు గారు యాక్టర్గా పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూపిస్తారు శ్రీ విష్ణు గారు. చాలా బాగుందండి సినిమా. చాలా లేయర్స్ ఉన్నాయి, అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. శ్రీ విష్ణు గారే మల్టిపుల్ టైమ్స్, రీతు వర్మ గారు, మీరా జాస్మిన్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది స్టోరీ మీకు చెప్పకూడదు కానీ డైరెక్ట్గా చూడాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎమోషన్. చాలా బాగుంది సినిమా. మీరు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నార్మల్ ఆడియన్స్ చూస్తే అర్థం అవుతుంది సినిమా. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఓం భీమ్ బుష్ కూడా ఫస్ట్లో చాలా మందికి అర్థం అవ్వలేదు, తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి చాలా బాగా హిట్ చేశారు. మీకు ఓం భీమ్ బుష్ వేరు, ఇది వేరండి. మీకు అర్థమైపోతుంది. అంటే మీకు డైరెక్టర్ రైటింగ్ మీరు అర్థమైపోతుంది. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది తీయడం కూడా చాలా బాగా కన్వే అవుతుంది మీకు. విష్ణు వన్ మ్యాన్ షో అనేది జనరల్. ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ మూవీలో. ఎవ్రీ క్యారెక్టర్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. అండ్ శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. బ్రో యావరేజ్, పెద్ద ఏం లేదు. సెకండ్ ఇంటర్వెల్లో క్యారెక్టర్ వస్తుంది, అంటే హీరో యాక్ట్ చేసిన క్యారెక్టరే. ఆ గెటప్ ఒకటే కొంచెం బాగా సుట్ అయ్యి కొంచెం బాగా యాక్ట్ చేశారు అనిపించింది. మిగతా క్యారెక్టర్లు ప్లే చేశారు కానీ గెటప్ అని సూట్ అవ్వలేదు అనిపించింది. కామెడీ కూడా అక్కడక్కడ పర్లేదు, పెద్ద మరీ అంతేం క్యారెక్టర్ కాదు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా. రీతు వర్మ, మీరా జాస్మిన్ చాలా మంది కనిపిస్తారు ఉన్నారు. కొన్ని క్యారెక్టర్కి అంత స్కోప్ ఇవ్వలేదు. రితువర్మ వాళ్ళు ఉన్నారు కానీ పెద్ద అంతగా ఏం అనిపించలేదు. ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అయితే ఏం లేదు. శ్రీ విష్ణునే మల్టిపల్ క్యారెక్టర్ చేశారు. దాంట్లో ఏంటంటే ఒక క్యారెక్టరే సెకండ్ ఇంటర్వెల్ బ్లాక్లో వస్తుంది, అది ఒకటే కొంచెం స్టాండర్డ్ అవుతుంది. మిగతా ఏట్లు కూడా ఆ ఏజ్డ్ గెటప్ చేశారు, అది మేకప్ క్లోజప్ షాట్లో తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఏమో కొన్ని కెమెరా యాంగిల్ అయితే ఏదో పాపప్స్, ఇదే పాప్ స్టైల్ సినిమా తీద్దాం అనుకున్నారు. కెమెరా యాంగిల్స్ కూడా కొంచెం బాగాలేదు. సెకండ్ హాఫే కొంచెం ఏంటంటే సీరియస్ మోడ్లోకి మొత్తం సీరియస్ మోడ్లోకి టర్న్ చేశారు. క్లైమాక్స్ కూడా ఏదో చేద్దాం సెంటిమెంట్ టైప్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. పెద్ద అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నారు? అంటే ఫ్యామిలీ ఆడియన్సా, ఫ్యామిలీ యూత్గా పెద్ద ఎక్కదు, అసలు ఎవరికి ఎక్కదు. కొంచెం ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కవచ్చు. ఒక క్యారెక్టర్ ఉంది, అంటే రివీల్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం మెయిన్ ఆ క్యారెక్టర్ గురించే. ఆ మెసేజ్ ఇద్దాం, ఒక మెసేజ్ ఉంటుంది, అది ఇద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ బ్లాక్లో వస్తుంది ఇంకా అది. ఇంకేం అంటే కంటెంట్ పరంగా గుడ్ మంచి సినిమా నేనా? అంటే పర్లేదు, కంటెంట్ కరగా. అంటే ఆ కాన్సెప్ట్ గురించి అప్పుడే పార్ట్స్ చాలా వచ్చినాయి, కొత్తగా ఏదైనా చూపిద్దామని ట్రై చేశారు. అది సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. యావరేజ్, వన్ టైం చూడొచ్చు.